ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ మద్యం సిండికేట్ లింకులు బయటపడుతున్నాయి. జనార్దన్ లిక్కర్ పార్ట్నర్ బుర్రా కిరణ్ కి సంబంధించిన బార్ ఇబ్రహీంపట్నంలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరిద్దరు కలిసి హైదరాబాద్ లో E7 బార్ నడుపుతున్నట్లుగా తేల్చారు. జనార్దన్ కు సంబంధించిన ANR బార్ లో నకిలీ మద్యం అమ్మకాలు జరిగినట్టుగా గుర్తించిన అధికారులు సమీపంలోనే ఉన్న బుర్రా కిరణ్ బార్ లో కూడా నకిలీ మద్యం అమ్మకాలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. బుర్రా కిరణ్ ని కూడా విచారించే అవకాశం ఉంది. నకిలీ మద్యానికి సంబంధించి ఖాళీ బాటిల్స్ సప్లై చేసిన శ్రీనివాస్ రెడ్డి బంధువులు పాతూరు రోడ్లో బార్ని నడుపుతున్నట్లుగా గుర్తించారు. ఈ బార్లో కూడా జనార్దన్ కి వాటాలున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ బార్లో కూడా నకిలీ మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. జనార్దన్ కు వాటాలు కలిగిన అన్ని బార్లలో విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు తనకు బెయిల్ ఇవ్వాలని జనార్దన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు అద్దెపల్లి జనార్దన్ మద్యం సిండికేట్ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి A1 అద్దెపల్లి జనార్దన్కి సంబంధించి సిండికేట్ లింకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నాల్లో అయితే ఎక్సైజ్ అధికారుల విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతా ఉంది. అటు మొలకల చెరువు కానీ ఇటు విజయవాడ ఇబ్రహీంపట్నంలో కానీ దొరికినటువంటి కల్తీ మద్యం తయారీ అదేవిధంగా అమ్మకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో 2 కేసుల్లో కూడా అద్దెపల్లి జనార్దన్ A1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడలోనే కాకుండా వేరువేరు ప్రాంతాల్లో కూడా లిక్కర్ సిండికేట్ వాళ్ళతో కలిసి బార్లని నడుపుతున్నట్టుగా అధికారులు కూడా గుర్తించారు. ఆయన భాగస్వాములతో కలిసి హైదరాబాద్లో E7 అనే బార్ను కూడా నడుపుతున్నారు. ఆయనకి అదే భాగస్వామ్యంలో ఒకరుగా ఉన్నటువంటి బొర్రా కిరణ్కి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి అద్దెపల్లి జనార్దన్ ANR బార్ ఏదైతే ఉందో దాని సమీపంలోనే ఆయన కూడా బార్ నడుపుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. దీంట్లో అక్కడ కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ కల్తీ మద్యం తయారీకి సంబంధించి ఖాళీ బాటిల్స్ తయారు చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి కేసులో A11గా ఉన్నారు. అతన్ని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతని బంధువులకు సంబంధించి తాడేపల్లిలో కూడా ఒక బార్ ఉంది. దాంట్లో కూడా కొంత వాటా జనార్దన్కి ఉన్నట్టుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. దీంతో అక్కడ కూడా కల్తీ మద్యం అమ్మకాలు జరిగినట్టుగా అయితే అధికారులు అనుమానిస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కూడా కొంతమంది లిక్కర్ సిండికేట్తో కలిసి వాటాలు కలిపి జనార్దన్ కూడా వ్యాపారాలు చేసినట్టుగా అయితే అధికారులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆయనకి లిక్కర్ సిండికేట్లో ఉన్న పరిచయాలు కలిసి చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో బార్లో అన్ని చోట్ల కూడా ఈ కల్తీ మద్యం సరఫరా జరిగిందనే అనుమానాలు అధికారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కల్తీ మద్యం సరఫరా చేసినప్పటికీ దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత దాని మీద మాట్లాడే అవకాశాలు కానీ అక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్థానికంగా ఏదైతే బార్లు కలిసి అద్దెపల్లి జనార్దన్ వ్యాపారాలు చేశారో ఆ బార్ నిర్వాహకులను కూడా పిలవటానికైతే విచారణకి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక శ్రీనివాస వైన్స్కి సంబంధించి పూర్ణచంద్రరావు లైసెన్స్ కలిగి అక్కడ కల్తీ మద్యం అమ్మినట్టుగా ఇప్పటికే గుర్తించిన అధికారులు అతని మీద కేసు నమోదు చేసి శ్రీనివాస వైన్స్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడానికైతే నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఉన్నతాధికారులతో దీని మీద చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. దాని మీద ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చాక పూర్ణచంద్రరావుని కేసులో ఇంక్లూడ్ చేసి ఆ బార్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారని అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. దీంతో పాటు ఇతర వ్యక్తులు ఎవరైతే జనార్దన్తో కలిసి వ్యాపారాలు చేశారో వాళ్ళందరినీ కూడా విచారించడానికి అయితే రంగం సిద్ధమవుతోంది. ఇక ఇవాళ జనార్దన్ తనకు బెయిల్ ఇవ్వాలని కూడా ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అది రేపు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు మనకి తెలుసు.